ఇక నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పిండు, ఏం నడుస్తుందా 2 ఏళ్ళకి వెళ్ళి అంటే ఇవాళ తెలంగాణలో మీరు అందరూ मेरे को मालूम नहीं अगर आप वो सिनेमा देखे कि नहीं देखे, అహానా పెళ్ళంట बोल के एक सिनेमा आया था मेरे बचपन में. చూసింటారు మీరు అందరు మా అక్కలు. అహానా పెళ్ళంట సినిమా చూసిరమ్మా? అహానా పెళ్ళంటలు ఏమవుతుందంటే क्या होता, एक नया दामाद आया भाई, उसका जो ससुर है बहुत कंजूस आदमी है, बहुत ज़्यादा कंजूस आदमी है. इलेक्शन से पहले, शादी से पहले बहुत कुछ बोला मैं तेरे को ये देता हूँ वो देता हूँ, पूरा हथेली में जन्नत दिखा दिए. अब शादी के बाद उन्होंने ससुराल गए, दामाद नए दामाद जाने के बाद उन्होंने बोला अरे मामा मेरे को ससुर जी मेरे को चिकन खाने का मन कर रहा. मालूम है क्या करा हूँ? एक मुर्गी ला के लटका दिया वहाँ पे, यहाँ पे चावल डाल दिया, तू ये खा उसको देख, वही चिकन बिरयानी फीलिंग आता बोला. कांग्रेस का हुकूमत वैसी है. ఎట్లుందంటే పెళ్ళికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు, పెళ్ళి అయినాక అల్లుడు ఇంటల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందంటే ముంగట కోడిని ఎలాడదీసిండు అక్కడ, ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టి నువ్వు తిను, ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను, మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకు అని చెప్పాడు. సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే అహానా పెళ్ళంట సినిమా నడుస్తుంది. ఏం మీ కథలు చెప్పారు? మొత్తం అరిచేతుల స్వర్గం చూపెట్టి కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. నేను ముందే చెప్పిన అప్పుడే ఎలక్షన్లు అప్పుడే, తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు వీళ్ళు, మెడల పుస్తలతాడు కూడా గుంజుకపోయే బాపతులు తప్ప వీళ్ళు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, లంగలు వీళ్ళు అని చెప్పిన. అన్నట్టే ఇవాళ ఆడపిల్లలు ఉసురు తీసుకుంటా ఉన్నారు. మీరు చూడండి, నెలకు ₹2,500 ఇస్తామన్నారు మహిళలకి, ఇచ్చిర్రు ఎవరికన్నా? మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు, 24 నెలలు ఇంటూ ఈ 2,500 అంటే ఒక్కొక్క ఆడపిల్లకు ₹60,000 బాకీ ఉన్నాడు. ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఇంటూ ₹1,000 అంటే ఎంత? 24,000 रुपया. इन्हों क्या करते मालूम? अब जुबली हिल्स में इलेक्शन आ गया, రేపు ఏమనుకుంటుండు రేవంత్ రెడ్డి, మంచిగా ఈ 2 ఏళ్ళు దోసుకొని సంపాదించిన పైసలు బాగున్నాయి, అందుకే పైసలు కొట్టాలి, గరీబోళ్ళు కదా, ఓట్లు కొనుక్కుంటా, నేను గెలిచిపోతా, ఒక్కొక్కల ముఖం మీద 2-3 వేల ఓట్లు కొడితే నాకే ఇస్తారనుకుంటుండు. నేను మీ అందరికీ ఆటో అన్నలకు, మిగతా తమ్ముళ్లకు చెల్లెళ్ళకు కూడా నేను చేసే విజ్ఞప్తి, జూబ్లీ హిల్స్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి, 2 ఏళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను, ఢిల్లీకి మూటలు పంపుతున్నారు, కానీ గల్లీలో పేదలకు మాత్రం, గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది. వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు, దొంగ పైసలు అవన్నీ. కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలే బస్. ఎందుకంటే 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయినాయి, మీ 3 రంగుల జెండా కింద 3 చక్రాలు ఖతమైనాయి. కాబట్టి ఇప్పుడు బదులా తీర్చుకునే టైం వచ్చింది, सबक सिखाने का टाइम आ गया, सबक सिखाने का टाइम आया, इनको ज़बरदस्त मुंहतोड़ जवाब देने का टाइम आ गया. इसलिए भाइयों, जुबली हिल्स में जितने भी वोटर हैं, जुबली हिल्स में जितने हमारे भाई हैं, जितने हमारे बहन हैं, उन सबको समझाओ कि अगर कांग्रेस पैसा देंगी तो ज़रूर लो. 2,000 दिए तो पूछो अरे कहाँ है रे भाई, बाकी 24,000 कहाँ गया, जो मेरे को बाकी पड़ा कहाँ गया? ఆటో అన్న ఒక్కొక్క ఆటో అన్నకు బాకీ 24,000 రేవంత్ రెడ్డి, ఒక్కొక్క ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి బాకీ 60,000, ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు రేవంత్ రెడ్డి బాకీ 48,000. 48 రా భయ్, 24 × 2 48,000. అందుకే వాళ్ళు ఇచ్చో 2,000 3,000 తీసుకొని బాకీ కాయరే బేటా కబ్ దేతా అని అడిగి అప్పుడు ఎక్కడ కొట్టానో అక్కడ కొట్టాలి. అర్థమైందా? 11 తారీఖు నవంబర్ యాదేనా? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.